న్యాయవాదులకు ఉక్కు కవచంగా కొత్త చట్టం. లాయర్లకు ఉక్కు కవచంగా కొత్త చట్టం రూపొందించారు. న్యాయవాద వృత్తి ఉన్నతమైనది, అత్యంత పవిత్రమైనది. మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకప్పుడు ఇప్పుడు వెళుతున్న నేతల్లో 190% మంది న్యాయవాదులుగా ఉండడం ఆ వృత్తి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కేంద్ర న్యాయశాఖ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 21 లక్షల మంది న్యాయవాదులు ఆయా రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా నమోదయ్యారు. వీరి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి చట్టాలు చేయలేదు. 2023 న్యాయవాద రక్షణ కోసం చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఆ తర్వాత రెండో రాష్ట్రంగా కర్ణాటక 2024లో న్యాయవాదుల రక్షణకు చట్టం చేసింది. ఇప్పుడు మూడో రాష్ట్రంగా తెలంగాణ న్యాయవాద రక్షణ సంక్షేమ చట్టం 2026ను రూపొందించి ఆమోదించి అమలు పరుస్తున్నారన్నమాట. న్యాయవాదులపై గత 10 ఏళ్ల దాడులు కూడా బాగా పెరిగిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగింది. బాధితుల తరపున హైకోర్టు కేసు వేసి వాదిస్తున్న న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతులు 2027 ఫిబ్రవరి 15 మంత్రి జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా వారిపై కక్ష కట్టిన కొందరు బీఆర్ఎస్ గుండాలు కాపు కాసి పట్టపగలు కత్తులతో పొడిచి ఆ దంపతులను హత్య చేశారు. ఆ ఘటన మరొక ముందు 2022 ఆగస్టు 1న సాయంత్రం మూలగండ మల్లారెడ్డి అనే హనుమకొండ న్యాయవాది ములుగుకోట విచారణకు హాజరై తిరిగి హనుమకొండ కారులో వస్తుండగా ములుగు వరంగల్ జాతీయ రహదారిపై 163 రహదారిపై దుండకులు అతను కారు నుంచి లాగి కత్తులతో పొడిచి చంపారు. తర్వాత కొద్ది రోజులకి నల్గొండ న్యాయవాది విధిగా విధులు నిర్వహిస్తూ గాడి విజయరెడ్డిని 2022 ఆగస్టు 13న నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం గ్రామ శివారులో దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఇలాంటి పలు అటవిక చర్యలతో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలోని నమోదైన మొత్తం 62,000 మంది న్యాయవాదులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ హత్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా న్యాయస్థానాల పరిధిలోని న్యాయవాద సంఘాలు, ప్రధానంగా హైకోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. న్యాయవాద రక్షణకు చట్టం తేవాలని డిమాండ్ కూడా చేశారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం న్యాయవాద పోరాటాన్ని పనిలో తీసుకున్నది. నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి న్యాయవాదుల పోరాటానికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక న్యాయవాద రక్షణ చట్టం చేస్తానని 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చట్టం చేసేలోగా 3 న్యాయవాదులు హత్యకు గురయ్యారు. ఎట్టకేల కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన శాసనసభలో మార్చి 30న అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం న్యాయవాదుల రక్షణతో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేసింది. న్యాయవాదులు ఎటువంటి దాడులు, బెదిరింపులు, వేధింపులు జరిగినా, వారి ఆస్తులు ఎలాంటి నష్టం కలిగించినా ఈ చట్టం ద్వారా తీవ్రంగా నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి న్యాయవాదులపై స్వల్ప నేరాలను పాల్పడితే 6 నెలల నుంచి 3 సంవత్సరాలకు జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తారు. రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసారి నేరాలు పాల్పడితే వారిని తీవ్రంగా గాయపరిస్తే 6 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా కూడా విధిస్తారు. అంతేకాక ఈ చట్టం న్యాయవాదులకు అరెస్టు రక్షణ కూడా కనిపిస్తుంది. ఈ చట్టం ప్రకారం న్యాయవాదులను పోలీసులు ఇష్టాసారాన్ని అరెస్ట్ చేయడం కుదరదు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్డర్ ఉంటేనే న్యాయవాదులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలి. ప్రాణహాని న్యాయవాదులు కోర్టుల ద్వారా రక్షణ పొందొచ్చు అనమాట. న్యాయవాద సంక్షేమం కోసం అర్హులైన న్యాయవాదులకు హెల్త్ కార్డులు, బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తారు. న్యాయ నిర్మాణం కింద న్యాయవాదులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా బార్ అసోసియేషన్ భవనాలు, మహిళా న్యాయవాదులు ప్రత్యేక వసతులకు కల్పిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటరు, గవర్నమెంట్ ప్లేడరు, స్టాండింగ్ కౌన్సిల్లోని ఎస్సీ, ఎస్టీలకు, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కూడా వస్తాయన్నమాట. న్యాయవాదుల సమస్యలు, ఫిర్యాదు పరిష్కరించడానికి రాష్ట్ర, జిల్లా, మండల గ్రీవెన్స్ రిటర్న్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయి కమిటీకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా వారు సూచించిన వ్యక్తి అధ్యక్షత వహిస్తాడు. తప్పుడు ఫిర్యాదులతో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఈ చట్టం దుర్వినియోగిస్తే వారికి 2 ఏళ్ల నుంచి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి న్యాయవాదుల భద్రతకు సంక్షేమ ప్రాధాన్యత ఇస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును తెచ్చి రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులకు రక్షణ ప్రసాదించింది. ఈ విధంగా లాయర్లకు ఉక్కు కవచంగా కొత్త చట్టం ఏర్పడింది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.